తొలుత అవిఘ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మృక్కెదన్ ఫలితము సేయుమయ్యా నిన్ను ప్రార్థన చేసెదయే కదంత నావల పలిచేతి ఘంటమున వాక్కున నెప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడెదను నా తలపున నిన్ను వేడెదను దైవగణాధిపలోకనాయక నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యా దేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఏ జన్మంబున ఏ సుమంబులను వీడు ఏ దేవి నర్చించెనో ఈ జన్మంబున రెండు ముక్కలవి అబ్బెన్ కాన ఓ తల్లీ నేనో నీ మహిమావళుల్ పలికెదన్ వ్యోమాపగాతుల్యవాక్ శ్రీజాతము అనుగ్రహింపగదే శ్రీరాజరాజేశ్వరీ. సచ్చిదానందరూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం నమామి హ్రీమయీం దేవీం ధియో నః ప్రచోదయాత్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, మనం అత్యంత మహిమాన్వితమైనటువంటి శ్రీమద్దేవీ భాగవతాన్ని గత 27 రోజులుగా అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం. జగన్మాత యొక్క కృపతోటి చక్కగా భక్తి శ్రద్ధలతోటి శ్రవణం చేస్తూ ఉన్న మనందరికీ కూడా ఆ జగదంబిక, ఆ రామచంద్రుడు సర్వశుభాలను అనుగ్రహించాలని మరొకసారి ప్రార్థన చేసుకుంటూ, నిన్న మనం 27వ భాగంలో దేవీ గీత అనేటువంటి గహనమైనటువంటి తత్వానికి సంబంధించినటువంటి మనం విషయాలన్నీ చూసాం. అందులో యోగం అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉంటుంది, అలాగే ప్రాణాయామం, వీటన్నిటి గురించి తెలుసుకున్నాం. అలాగే జగన్మాత తన విరాట్ రూపాన్ని ప్రదర్శించింది. అలాగే అమ్మవారు తాను ఎక్కడెక్కడ ఉంటుందో ఆ దేవీ స్థానాలన్నీ కూడా చెప్పింది. అవన్నీ కూడా మనం విన్నాం. సప్తమ స్కంధాన్ని పూర్తి చేసుకొని ఇవాళ అష్టమ స్కంధంలోకి ప్రవేశం చేశాం. జనమేజయ మహారాజు శ్రద్ధగా వింటూ వ్యాసమహర్షిని ప్రశ్నిస్తున్నాడు. ఓ వ్యాసమహర్షి, మన్వంతరాలలో మహాదేవిని ఏ ఏ స్థానాలలో, ఏ ఏ రూపాలలో, ఏ ఏ పూజలతోటి, ఏ ఏ బీజాక్షరాలతోటి ఎలా అర్చించాలో తెలుసుకోవాలని నాకు కుతూహలంగా ఉంది, నాకు తెలియజెప్పవా తాత అన్నాడు. అప్పుడు వ్యాసమహర్షి, నాయనా, దేవి ఆరాధన విధానమంతా కూడా నీకు చెబుతాను. అది చేసినా చెయ్యకపోయినా చెవులారా వింటే చాలు సమస్త శ్రేయస్సులు సమకూరుస్తుంది. వెనకటికి నారద మహర్షి అడిగితే నారాయణ మహర్షి చెప్పినటువంటి విశేషాలు ఇవి అన్నాడు. ఒకానొకప్పుడు నారద మహర్షి లోక పర్యటన చేస్తూ బదరికాశ్రమంలో ఉన్నటువంటి నారాయణ మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చాడు. అతిథి సత్కారాలు పూర్తయిని నారదుడు కూర్చొని అడిగాడు భక్తిగా, ఓ నారాయణ మహర్షి, ఓ పురాణ పురుషోత్తమ, ఓ దేవదేవ, జగదాధార, సర్వజ్ఞ,
శ్లాఘనీయమైన సద్గుణాలు కలిగినటువంటి వాడా, దయచేసి ఈ జగత్తత్వాన్ని నాకు విశదపరచు. ఈ జగత్తు ఎక్కడి నుంచి పుడుతోంది, ఎలా నిలుస్తోంది, ఎక్కడ లయం అవుతోంది, ఈ మాయ ఏమిటో అర్థం కావడం లేదు. దీన్ని నాకు తెలియజెప్పి నా మోహాన్ని పటాపంచలు చేయండి. దేనిని అర్చిస్తే, దేనిని జపిస్తే, దేనిని ధ్యానం చేస్తే నా హృదయంలో సూర్యోదయమై వెలుగులు నిండుతాయో అలాంటి దాన్ని ఉపదేశించి పుణ్యం కట్టుకో అని భక్తిగా అడిగాడు. అప్పుడు నారాయణ మహర్షి, దేవర్షి నారద, మంచి ప్రశ్నలు వేశావయ్యా. జగత్తత్వాన్ని గనక తెలుసుకుంటే మరింక మానవుడు ఈ పుట్టుకల సుడిగుండంలో కొట్టుకుపోకుండా ఉంటాడు. ఋషులందరూ కూడా సారాంశంగా చెప్పింది ఏమిటయ్యా అంటే, జగత్తత్వమే దేవీతత్వము అని. ఈ జగత్తత్వమే దేవీతత్వం. ఈ జగత్తును సృష్టించింది, పరిపాలిస్తున్నది, లయం చేయబోతున్నది కూడా ఆ మహాదేవియే. ఆ దేవీ స్వరూపం స్మరణ మాత్రం చేతనే సర్వ పాపాలను పటాపంచలు చేస్తుంది, సకల వాంఛలను తీరుస్తుంది, చివరికి మోక్షాన్ని అనుగ్రహిస్తుంది అని నాయన, బ్రహ్మమానసపుత్రుడైనటువంటి స్వయంభువ మనువు, మొట్టమొదటి మనువు, సర్వ మన్వంతరాలకు అతడే అధిపతి. ఆయన భార్య శతరూప. తన తండ్రి బ్రహ్మదేవుడికి భక్తితో సపర్యలు చేసుకుంటూ భార్యా సమేతుడై సంతోషం సమకూరుస్తూ ఉన్నాడు. ఒక రోజున బ్రహ్మదేవుడు, నాయనా మను, నీవు మహాదేవిని ఆరాధించు, ప్రజలను సృష్టించే శక్తి అప్పుడు నీకు సిద్ధిస్తుంది అని చెప్పాడు. అప్పుడు బ్రహ్మదేవుని యొక్క ఆజ్ఞను శిరసావహించి ఆ మనువు మనస్సును ఏకాగ్రపరుచుకుని తపస్సు చేశాడు. అప్పుడు ఆ మాయాదేవిని ఇలా స్తుతించాడు. నమో నమస్తే దేవేసి జగత్కారణకారణే శంఖచక్ర గదాహస్తే నారాయణ హృదాశ్రితే వేదమూర్తే జగన్మాతగ కారణస్థానరూపిణి వేదత్రయ ప్రమాణంకే సర్వదేవేనుతే శివే మహేశ్వరీ మహాభాగే మహామాయే మహోదయే మహాదేవ ప్రియావాసే మహాదేవ ప్రియంకరీ గోపేంద్రస్య ప్రియే జ్యేష్ఠే మహానందే మహోత్సవే మహామారీ భయహారే భయహరే నమో దేవాదిపూజితే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవీ నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే. ఈ సర్వమంగళ మాంగళ్య అనేటువంటి శ్లోకం 8వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో 8వ స్కంధంలో 1వ అధ్యాయంలో 28వ శ్లోకం. ఇవి మనం ఆ జగన్మాతను స్తుతించడం కోసం వాడుతూ ఉంటాం. మనువు స్తోత్రం చేస్తున్నాడు. ఓ తల్లి, ఈ జగత్తు నీ నుంచి ఆవిర్భవించింది. నువ్వు ఆద్యంతరహితమైనటువంటి తేజపుంజానివి, చైతన్య రూపివి. నీ కడగంటి చూపుల శక్తితో బ్రహ్మదేవుడు సర్వజీవులను సృష్టింపగలుగుతున్నాడు. విష్ణుమూర్తి పాలించగలుగుతున్నాడు. శివుడు కల్పాంతంలో ఈ సృష్టిని సంహరించగలుగుతున్నాడు. అలనాడు మధుకైటపులకు భయపడిన శ్రీ మహావిష్ణువు నిన్ను స్తుతించి కష్టాల కడలి నుంచి బయటపడ్డాడు. హ్రీ, కీర్తి, కాంతి, స్మృతి, కమల, గిరిజ, సతి, దాక్షాయణి, వేదగర్భ, బుద్ధిధాత్రి, అభయ, ఇవన్నీ కూడా నీ యొక్క నామధేయాలే, నీ రూపధేయాలే. నిన్నే జపిస్తాను, నిన్నే
నుతిస్తాను, నిన్నే ధ్యానిస్తాను, నిన్నే భావిస్తాను, నిన్నే వింటాను, నిన్నే కంటాను. కనుక ఓ మహాదేవి నన్ను అనుగ్రహించు. త్రిమూర్తులే కాదు, అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులు, నవగ్రహాలు, పర్వతాలు, నదులు, సముద్రాలు, సమస్త జీవరాశులు ఒక్కటేమిటి, అంతా నీ సృష్టియే. త్రిలోకవంద్యే లోకేసి మహామాంగళ్య రూపిణి నమస్తేస్తు పునర్భూయో జగన్మాతర్నమో నమః అని ఈ మనువు స్తోత్రం చేశాడు. నారద, మనువు చేసినటువంటి ఈ స్తుతికి ఆ జగన్మాత సంతోషపడింది, ప్రత్యక్షమైంది, వరం కోరుకోమంది. అప్పుడు మనువు, ఓ తల్లి, ఈ ప్రజా సృష్టిని నిర్విఘ్నంగా చేసే శక్తిని నాకు అనుగ్రహించు తల్లి అన్నాడు. అమ్మవారు అంగీకరించింది. అప్పుడు అమ్మ ఒక మాట చెప్పింది, నాయనా, నువ్వు చేసినటువంటి ఈ స్తోత్రాన్ని విన్నటువంటి వాళ్ళు, పఠించిన వాళ్ళు సంతానవతులవుతారు, అలాగే విద్యావంతులవుతారు, కీర్తిమంతులవుతారు, ధనధాన్య సమృద్ధి పొందగలుగుతారు, శత్రువులను జయిస్తారు. ఇది నా అనుగ్రహం అని చెప్పిందమ్మ. శత్రువులంటే బాహ్యంగా ఉంటారు, అంతరంగా ఉంటారు. అంతరంగా ఉండేవాళ్ళు అరిషడ్ వర్గాలు, అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలని, వాటిని కూడా జయించగలుగుతారు. అప్పుడు దేవి వరప్రసాదం పొంది ఆ మనువు తండ్రి దగ్గరికి వెళ్ళాడు, బ్రహ్మదేవుడి దగ్గరికి. జరిగిందంతా చెప్పాడు. అప్పుడు, నాన్న, నేను సమాధినిష్ఠుడనై పుష్కలంగా ప్రజలను సృష్టిస్తాను, అలాగే దేవి యజ్ఞాలు చేస్తాను, నాకు తగిన స్థానం చూపించు అన్నాడు. ఎందుకని? అప్పటికి భూమి లేదు, అంతా జలమే. అప్పుడు భూగోళం అంతా జలపూర్ణమై ఉంది. ఎక్కడా ఇతరికి చోటివ్వగలనా అని ఆలోచించాడు. వెంటనే విష్ణుమూర్తిని సలహా అడుగుదాం అనుకున్నాడు. అలా బ్రహ్మ ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలోకి ఒక అద్భుతం జరిగింది. మనువు, మరీచి వీళ్ళంతా స్తుతిస్తూ నిలబడ్డారు బ్రహ్మదేవుణ్ణి. ఆ సమయంలో బ్రహ్మదేవుడి యొక్క నాసికారంధ్రం నుంచి అంగుళం పొడవున్నటువంటి ఒక పంది పిల్ల ఊడిపడింది, ముక్కులో నుంచి పడింది. పడడమే తడువుగా ఏనుగంత ఎదిగింది. అందరూ ఆశ్చర్యపోయారు, ఇదేమి వింత అనుకున్నారు. అంగుష్టమాత్రంగా ఉన్నది క్షణంలో మహాపర్వతం అంతా ఎత్తుగా మారింది. వరాహ రూపంలో ఉన్న శ్రీహరి ఒక్కసారి గర్జించాడు. ఆయనే ఆదివరాహమూర్తి. జై ఆదివరాహం భగవానికి. ఒక్కసారిగా 4 వేదాలు మంత్రాలతోటి అందరూ పెద్ద పెట్టున స్తుతించారు ఈ మరీచ్యాదులు. దానికి సంబరపడిపోయిన ఆదివరాహమూర్తి అందరి మీద తన కృపాదృష్టి వెదజల్లి మహాజలనిధిలోకి ప్రవేశించాడు. అంటే ఆ సముద్రంలోకి లోపలికి వెళ్ళిపోయాడు. ఆ ఆదివరాహం ఆ లోపల ఉండేటువంటి జలచరాలను చీల్చుకుంటూ ఇంకా లోతుకు వెళ్ళింది. నీళ్లలో అన్ని వైపులకి కలయిదురుగుతూ వెదికి వెదికి భూగోళాన్ని పట్టుకుంది. భూమి లోపల మునిగిపోయి ఉన్నది. దాన్ని తన కోరల మీద నిలబెట్టుకుని రివ్వున పైకి వచ్చింది. ఎలా? ఒక పద్మాన్ని కోర మీద నిలబెట్టిన దిగ్గజంలాగా భాషించాడు ఆదివరాహమూర్తి అయినటువంటి ఆ యజ్ఞ పురుషుడు విష్ణుమూర్తి. అప్పుడు బ్రహ్మదేవుడు సంభ్రమాశ్చర్యాలతోటి స్తుతి చేశాడు. జయ జయ పుండరీకాక్ష, భక్తార్తి వినాశక, నీ కోర మీద ఈ భూగోళం ఏనుగు తొండం మీద వికసించినటువంటి పుష్పంలాగా ఉన్నది. దానవులను సంహరించడానికి అనేక రూపాలు ధరించినటువంటి వాడా, నీకు నమస్కరిస్తున్నాను. కావలసిన శక్తియుక్తులను ఇచ్చి ప్రజాసృష్టికి నన్ను వినియోగించావు. నీ ఆజ్ఞల ప్రకారం నేను ఈ పని చేస్తూ ఉన్నాను. నీ సహాయంతోటే ఇంద్రుడు 3 లోకాల సామ్రాజ్యాన్ని పరిపాలించగలుగుతున్నాడు, అమర భోగాలు అనుభవించగలుగుతున్నాడు. నీ అంశభాగాలే వేల కొద్దీ దేవతా రూపాలుగా ధరించాయి అని స్తోత్రం చేశాడు.
అప్పుడు బ్రహ్మదేవుడి యొక్క స్తుతులకు ఆది వరాహమూర్తి సంతోషపడి తన ఆనందాన్ని కరుణా కటాక్ష వీక్షణాల్లో చూపించాడు. అంతలోకి ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో హిరణ్యాక్షుడు అనేటువంటి వాడు ఆది వరాహమూర్తిని ఢీకొనబోయాడు. భయంకరమైనటువంటి గదాఘాతంతో వాడిని సంహరించాడు శ్రీహరి. భూగోళాన్ని కోరమించి దింపాడు. యథాస్థానంలో ఉంచి ఆ ఆదివరాహమూర్తి తన వైకుంఠానికి వెళ్ళిపోయాడు. శ్రీ మహావిష్ణువు వరాహావతారం ధరించి భూగోళాన్ని ఉద్ధరించినటువంటి ఈ అద్భుతమైన వృత్తాంతాన్ని విన్నవాళ్లు, చదివినవాళ్లు సర్వ పాప వినిర్ముక్తులై వైష్ణవీగతిని పొందుతారు అని దీనికి ఒక ఫలశ్రుతి కూడా వ్యాసమహర్షి చెప్పాడు. ఓ నారద మహర్షి, విష్ణుమూర్తి అలా భూదేవిని యథాస్థానంలో నిలబెట్టి తన వైకుంఠానికి వెళ్ళిపోయిన తర్వాత బ్రహ్మదేవుడు తన పుత్రుడైన మనువును చూసి, నాయనా, ఇదిగో ఈ భూగోళమంతా కూడా నీ ప్రదేశమే. యథోచితంగా ప్రజలను సృష్టి చేయి. దేశకాల విభజ్ఞుడివై యజ్ఞాలు చేస్తూ యజ్ఞపురుషుణ్ణి సంతృప్తిపరచు. యజ్ఞపురుషుడు అంటే విష్ణుమూర్తి. వర్ణాశ్రమ ధర్మాలను శాస్త్రోక్తంగా నిలబెట్టు. గుణాల్లో, కీర్తిలో, తేజస్సులో నీకు సాటి వచ్చే పుత్రులను పొంది అనురూపవంతులైనటువంటి కన్యలనిచ్చి వాళ్ళకి పెళ్లి చేయించు. వాళ్ళు నీ యొక్క సంతానాన్ని అభివృద్ధి చెందిస్తారు. నాయనా, నీ మనస్సుని పరాత్పరుని యందు నిలుపు. భక్తితోటి పూజలు చేయి. యోగ మార్గంలో ప్రయాణం సాగించు అని సలహాలు చెప్పి బ్రహ్మ తన సత్యలోకానికి వెళ్ళిపోయాడు. అప్పుడు స్వయంభూ మనువు తండ్రిని యొక్క ఆజ్ఞను శిరసావహించి ప్రజలను సృష్టించాడు. ముందుగా ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు పుత్రులు పుట్టారు. ఆయన భార్య శతరూపాన్ని మనం మర్చిపోకూడదు. తరువాత ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనేటువంటి ముగ్గురు అమ్మాయిలు పుట్టారు. ఆకూతిని రుచి అనేటువంటి మహర్షికిచ్చి పెళ్లి చేశాడు. దేవహూతిని కర్దమ ప్రజాపతికిచ్చి పెళ్లి చేశాడు. ప్రసూతి అనేటువంటి అమ్మాయిని దక్ష ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆకూతికి యజ్ఞుడు అనేటువంటి ఆదిపురుషుడు పుట్టాడు. దేవహూతికి కపిలుడు అనేటువంటి మహర్షి పుట్టాడు. ఆయనే సాంఖ్యాచార్యుడై సకలలోక విఖ్యాతుడయ్యాడు. కపిల గీత అనేటువంటి పేరుతో శ్రీమద్ భాగవతంలో ఉంటుంది. ప్రసూతికి చాలా మంది ఆడపిల్లలు పుట్టారు. వాళ్ళ సంతతిగా దేవతలు, అలాగే తిర్యక్కులు అంటే వెన్నుపూస అడ్డంగా ఉండేవాళ్ళని తిర్యక్కులు అంటారు. అంటే జంతువులు, ఇట్లాంటివన్నీ, పక్షులు అన్నీ కూడా పుట్టినాయి. ఎందుకని? కశ్యప ప్రజాపతికి 13 ముగ్గురిని ఇచ్చాడు. ఆ 13 మందిలో దితికి దైత్యులు పుడితే అదితికి ఆదిత్యులు పుట్టారు. వినతకు పక్షులు పుట్టినాయి, గరుడ జాతి వాళ్ళు. కద్రువుకి సర్పాలు పుట్టినాయి. శేని అనేటువంటి ఆమెకి ఒక పక్షి జాతి పుట్టింది. సురస అనేటువంటి ఆమెకి కొన్ని పాములు పుట్టినాయి. ఇలా రకరకాల జాతులన్నీ కూడా ఆ 13 మంది భార్యల వల్ల కశ్యప ప్రజాపతి ఉత్పత్తి చేశాడనమాట. వీళ్లలో యజ్ఞుడు స్వయంభూ మన్వంతరంలో రాక్షసుల బారి నుండి మనువును కాపాడి లోక విస్తృతి వహించాడు. కపిలుడు మహాయోగి. తనకు ఒక ఆశ్రమం నిర్మించుకొని సాంఖ్యయోగ మార్గంలో విశేషమైన కృషి చేశాడు. తన తల్లి అయినటువంటి దేవహూతికి అవిద్య నివారకమైనటువంటి జ్ఞానాన్ని, ధ్యాన యోగాన్ని ప్రబోధించాడు. ఆ కపిలుడు ఎక్కడుంటాడు? పాతాళంలో ఉన్నాడన్నారు. ఎందుకని? సగరుడు యొక్క 60,000 మంది కొడుకులు యజ్ఞాశ్వాన్ని వెతుక్కుంటూ వెళ్లి ఆ కపిలుడి కోపం తెప్పించి భస్మమైనారని మనకుంది. దాన్నే కపిలారణ్యం అంటారు. అయితే ఇప్పుడు అమెరికాలో దాన్నే కాలిఫోర్నియా అని మన వాళ్ళు అంటున్నారు. అలాగే సకల జీవరాశులకు అజ్ఞాన వినాశకమైనటువంటి శాస్త్రాన్ని రచించాడు కపిల భగవానుడు.
ఆయన సాక్షాత్తు విష్ణు స్వరూపుడు. కొంతకాలానికి ఆయన పులహాశ్రమం చేరుకొని తన కృషిని కొనసాగించాడు. ఇప్పటికీ అతడే సాంఖ్యాచార్యుడు. సాంఖ్యము అంటే జ్ఞానము అని అర్థం. సాంఖ్యయోగం అని భగవద్గీతలో కూడా 2వ అధ్యాయం ఉంది. అతడి పేరు తలుచుకుంటే చాలు సాంఖ్యయోగం సిద్ధిస్తుంది. అటువంటి కపిలుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని నారాయణ మహర్షి అంతటి వాడు అంటున్నాడు. మనమెంత? ఇక ఇదంతా కూడా మనువుకు పుట్టినటువంటి ఆడపిల్లల కథ. ఇక మనువు యొక్క వంశ విస్తృతి చెబుతాను వినమన్నాడు. ఈ విశేషాలు విన్నా చదివినా సర్వ పాపాలు నశించి పుణ్యఫలాలు దక్కుతాయని ఫలశ్రుతి కూడా చెప్పాడు ఇక్కడ. నారదా, మనువుకి జ్యేష్ఠపుత్రుడు, ప్రియవ్రతుడు. తండ్రిని సేవించుకుంటూ చక్కగా బాల్యం గడిపాడు. యవ్వనం రాగానే విశ్వకర్మ కూతురైనటువంటి బర్హిష్మతి అనేటువంటి అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. ఆ దంపతులకి 10 మంది కొడుకులు, చివరగా ఊర్జస్వతి అనేటువంటి కూతురు పుట్టారు. ఆ కొడుకులు అగ్నిధ్రుడు, ఊర్ధ్వజిహ్వుడు, యజ్ఞబాహువు, మహావీరుడు, రుక్మ శుక్రకుడు, ఘృతపృష్ఠుడు, సవనుడు, మేధాతిథి, వీతిహోత్రుడు, కవి అని వాళ్ళ పేర్లు. అందరూ కూడా అగ్ని సమానులే. వీళ్లలో మహావీరుడు, సవనుడు, కవి ఈ ముగ్గురు కూడా వైరాగ్యం పొంది ఆత్మవిద్యావేత్తలై ఊర్ధ్వరేతస్కులై వాళ్ళు మున్యాశ్రమాలకు వెళ్లి తపస్సులు చేసుకున్నారు. ఆధ్యాత్మిక ఆనందాన్ని చవి చూశారు వాళ్ళు. ఈ ప్రియవ్రతుడికి అప్రాస్య అనేటువంటి మరొక భార్య ఉంది. ఆమెకి ఉత్తముడు, తామసుడు, రైవతుడు అనేటువంటి 3 కొడుకులు పుట్టారు. ఉత్తముడు, తామసుడు, రైవతుడు. వీళ్ళు కూడా మహా పరాక్రమవంతులై తర్వాత కాలంలో మనువులైనారు. ఉత్తమ మనువు, తామస మనువు, రైవత మనువు అనేటువంటి పేర్లతోటి వాళ్ళు మనువులైనారు. ప్రియవ్రతుడు 11,000 సంవత్సరాల పాటు భూగోళాన్ని పరిపాలించాడు. సూర్యుడు ఒకవైపున ప్రకాశం చేస్తూ ఉంటే భూగోళానికి మరొక వైపు చీకట్లు ముసురుడు పోగడాన్ని చూశాడు. నా పరిపాలనలో చీకటి ఉండడమా అనుకున్నాడు. దీన్ని తొలగించడం ఎట్లా అని చాలా కాలం ఆలోచించాడు. అప్పుడు యోగబలంతో చీకటిని తొలగిస్తానని నిర్ణయించుకుని అద్భుతమైన రథం ఎక్కి భూగోళానికి 2 వైపులా వెలుగును నింపుతూ పర్యటన చేశాడు. అతడి యొక్క రథ నేమి 7 చోట్ల భూగోళాన్ని చీల్చివేసింది. అవి 7 సముద్రాలైనవి. అలాగే భూభాగం అంతా కూడా 7 ద్వీపాలుగా విభజించబడింది. అప్పటి నుంచి 7 ద్వీపా వసుంధర అని పేరు వచ్చింది. ఆ 7 ద్వీపాల పేర్లు కూడా మనం స్మరించుకుందాం. జంబూద్వీపం, ప్లక్షద్వీపం, శాల్మలీ ద్వీపం, కుశద్వీపం, క్రౌంచద్వీపం, శాకద్వీపం, పుష్కర ద్వీపం. ఈ 7 ఇవి ఒకదానికంటే ఒకటి రెట్టింపు పరిమాణంలో ఉంటాయి. అంటే మొదటిది జంబూద్వీపం అయితే దీనికి రెట్టింపు ప్లక్షద్వీపం, అలా అన్నమాట. అలాగే క్షార సముద్రం, ఇక్షు సముద్రం, సురా సముద్రం, ఘృత సముద్రం, క్షీర సముద్రం, దధిమండన సముద్రం అంటే వెన్న సముద్రం, శుద్ధోదక సముద్రం. ఇవి 7 సింధువులు, 7 సముద్రాలు. వీటిలో జంబూద్వీపంలో క్షార సముద్రం చుట్టూతా ఉంటుంది. దీనికి అంటే జంబూద్వీపం చుట్టూతా క్షార సముద్రం. ఆ జంబూద్వీపమే మనది. అందుకని మన ద్వీపం చుట్టూతా సముద్రం ఉంది, ఉప్పు సముద్రం. దీనికి ప్రియవ్రతుడు తన కుమారుడైన అగ్నిధ్రుడు అనేవాడిని రాజుగా పెట్టాడు. అలాగే మిగిలినటువంటి 6 పిల్లలు
మొత్తం 10 మందిలో 3 తపస్సుకు వెళ్ళిపోతే 7 మిగిలారు. ఆ 7లో అగ్నిద్రుడికి జంబూ ద్వీపం ఇచ్చాడు. తక్కినటువంటి ద్వీపాలని తక్కినటువంటి 6 మంది కొడుకులకి రాజులుగా ప్రకటన చేశాడు. తర్వాత ఈ ప్రియవ్రతుడికి ఈ 10 మంది తర్వాత ఒక అమ్మాయి పుట్టింది అనుకున్నామే. ఆ అమ్మాయి పేరు ఊర్జస్వతి. ఆ అమ్మాయిని భృగువంశంలో పుట్టినటువంటి ఉశేనసుడు అనేవాడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ ఉశేనసుడికే శుక్రాచార్యుడని, కావ్యుడు అనేటువంటి పేర్లు ఉన్నాయి. వీళ్ళకి దేవయాని అనేటువంటి ఒక అమ్మాయి పుట్టింది. ఆ దేవయానే యయాతి మహారాజు యొక్క భార్య అయింది. తర్వాత ప్రియవ్రతుడు ఇలా భూగోళాన్ని 7 ద్వీపాలుగా విభజించి తన పుత్రులకు అప్పగించి యోగ మార్గాన్ని అవలంబించి ఆయన వెళ్లిపోయినాడు. నాయన నారద, జంబూ ద్వీపం మొట్టమొదటిది అని చెప్పా కదా. దీని యొక్క విస్తీర్ణం 1,00,000 యోజనాలు. ఇది వర్తులాకారంలో ఉంటుంది. దీంట్లో 9 వర్షాలున్నాయి. వర్షము అంటే భాగాలు, 9 భాగాలు. దాంట్లోనే భారత వర్షం ఒకటి అన్నమాట. ఒక్కొక్కటి 9,000 యోజనాలు విస్తీర్ణంతో ఉంటుంది. అలాగే 8 సుదీర్ఘమైన పర్వత శ్రేణులు ఈ యొక్క ద్వీపంలో ఉన్నాయి, జంబూ ద్వీపంలో. దీనికి నాభి కేంద్రంగా మేరు పర్వతం ఉంది. దీని ఎత్తు 1,00,000 యోజనాలు ఎత్తుంది. ఇది బంగారు పర్వతం. దీని శిఖరం 32,000 యోజనాలు ఎత్తుంటుంది. అలాగే ఇలావృత వర్షానికి ఉత్తరంలో నీలం ఉంది, శ్వేతం ఉంది, శృంగవంతము అనేటువంటి పర్వతాలు ఎల్లలుగా ఉన్నాయి. అలా వాటన్నిటి గురించి చెబుతూ ఈ ఇలావృత వర్షానికి దక్షిణ దిక్కున నిషధ, హేమకూటము, హిమాలయ పర్వతాలు ఉన్నాయి. అలాగే ఇలావృత్తానికి పశ్చిమ దిశలో మాల్యవంతం అనే పర్వతం ఉంది. తూర్పున గంధమాధన పర్వతం ఉంది. ఇవన్నీ కూడా 2,000 యోజనాల విస్తీర్ణంతో ఉంటాయి. అలాగే మేరుమందర పర్వత శిఖరం మీద ఉన్న నేరేడు చెట్ల నుంచి ఏనుగు తలకాయంత జంబూ ఫలాలు అంటే నేరేడు పండ్లు రాలిపడి పగిలి వాటి రసంతో జంబూ నది ఏర్పడింది. ఇది ఇలావృత వర్షంలో దక్షిణ దిశగా ప్రవహించేటటువంటి నది. దీని ఒడ్డున వెలసినటువంటి అమ్మవారిని జంబ్వాదిని అనేటువంటి పేరుతో పిలుస్తారు. అటుపైన సుమేరు పర్వతం, దానికి 20 శిఖరాలున్నాయి. ఆ మేరు పర్వతానికి తూర్పు దిక్కున 18,000 యోజనాల వైశాల్యం, 2,000 యోజనాల ఎత్తు కలిగిన జఠర, దేవకూట పర్వతాలున్నాయి. పది 10,000 యోజనాల వైశాల్యంతో బ్రహ్మదేవుడు నగరం అక్కడే ఉంది. మనోవతి, అమరావతి, తేజోవతి, సంయమని, కృష్ణాంగన, శ్రద్ధావతి, గంధవతి, మహోదయ, యశోవతి అనేటువంటి పేర్లన్నీ కలిగినటువంటి గొప్ప నగరాలన్నీ కూడా ఈ మేరు పర్వతం మీదే ఉన్నాయి. బ్రహ్మ, ఇంద్ర, అగ్ని ప్రభుతుల పట్టణాలు ఇవి ఇప్పుడు చెప్పినటువంటి పేర్లువి. నారద, శ్రీమన్నారాయణుడి యొక్క ఎడమకాలి బొటన వ్రేలు నుంచి ఆవిర్భవించినటువంటి గంగానది ఊర్ధ్వ భాగ రంధ్రం నుంచి క్రిందకు ప్రవహించి ఆ మేరు పర్వత శిఖరం మీద కాలు పెట్టింది. సకల పాపహారిణి ఆ గంగ, సాక్షాత్తు భగవతి. ఈ దేవి దేవ వన నదీశ్వరి. ఈ దేవి దేవనది అంటే ఆకాశగంగ. ఆమె అవతరించినటువంటి ప్రదేశానికి విష్ణుపదము అనేటువంటి పేరు చరితార్థమైంది. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.